హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు మండే కదా! మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాము. మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్‌ని 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్‌ని ఊహించుకోండి. ఓకేనా? వీడియోస్ మాత్రం పూర్తిగా చూసి వీడియోస్‌కి లైక్ చేయండి. ఇంకా నేను నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. వాటికి కూడా చూసి ఆ వీడియోస్‌కి లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట. కామెంట్ ద్వారా కూడా తెలియచేయొచ్చు అనమాట. మీకు ఎంతవరకు రెసినేట్ అయ్యింది. ఇది నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ అండ్ కొద్దో గొప్ప లెస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకైనా సరే, అస్సలు నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకైనా సరే, మ్యారేజ్ అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్ ఎలాంటి వాళ్ళైనా చూడొచ్చండి. ఇది మామూలు ఫీలింగ్స్ కాబట్టి ఎలాంటి వాళ్ళైనా చూడొచ్చు. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు. ఇది వీక్ ఎండ్కి రావచ్చండి, లేకపోతే 4 డేస్కి రావచ్చు, లేకపోతే 5 డేస్కి రావచ్చు, లేకపోతే ఈ వారం మొత్తం రావచ్చు, ఆదివారం వరకు రావచ్చు, వీకెండ్ వరకు రావచ్చు. ఎలా వస్తుంది అనేది నేను చెప్పలేను. మీ ఫీలింగ్స్ని బట్టి మీరు తీసుకోండి అనమాట. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, ఎవరికైతే ఇంకా నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళకైతే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎండ్ వస్తుందండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోతుంది పూర్తిగా అన్న వైజ్గా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకా చూద్దాం. ఫస్టే ట్రాన్స్ఫర్మేషన్ కార్డు వచ్చింది. వీళ్ళలో చాలామందికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది పూర్తయిపోయింది. అది ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. అది ఎప్పటి వరకు అనేది కూడా టైం కార్డ్స్ ద్వారా ఆఖరిలో తెలుసుకుందాము. చివరిలో ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది, ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పటికీ పూర్తవుతుంది అనేది తెలుసుకుందాం. ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, ఎప్పుడు మీ వైపుగా వస్తారు, ఎన్ని రోజుల్లో వస్తారు అనేది చూద్దాం. ఓకే, ఓకే, పోయిన వీక్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. చూద్దాం ఇంకా. ఓకే, 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 ఓకే అండి. ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ట్రాన్స్ఫర్మేషన్ పూర్తయిపోయిందో ఆల్రెడీ వాళ్ళకు మాత్రం కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాత్రం స్టెప్ తీసుకోకపోతే రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది. మీరు కూడా ఇక నాకు ఈ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ రాదు, వీళ్ళు కూడా వాళ్ళు నిలబెట్టుకోరు అన్న వైజ్గా మీరు వాకవే మోడ్లో ఉన్నారు. వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు అన్న వైజ్గా మీరు వాకవే మోడ్లో ఉన్నారు.
ఓకేనా? ఇప్పుడు కానీ ఒక ఛాన్స్ తీసుకోకపోతే రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్ అనేది చేయి దాటిపోతుంది. నాలో చాలా మార్పులొచ్చాయి. నాలో చాలా చేంజెస్ వచ్చాయి. నాలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది కొంతమందికి ఎవరికైతే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది పూర్తయిపోయిందో, ఎండ్ అయిపోయిందో వాళ్ళకి మాత్రం ఈ వీకెండ్ లోపల కానివ్వండి, ఈ నైట్ లోపు కానివ్వండి, హాఫ్ ఆఫ్ ద వీక్‌లో కానివ్వండి, కాల్ గానీ, మెసేజ్ కానీ చేసే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళు నిలబెట్టుకోవాలి అనే ఆలోచన అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ వీళ్ళేంటంటే నేను నిలబెట్టుకుంటాను, ఈ రిలేషన్‌షిప్ నాకు కావాలి అన్న వైస్‌గా కొంతమందికి చెప్తారు. కొంతమంది మాత్రం వాళ్ళలో వాళ్ళే మదన పడతారు. ఎందుకంటే మీరు ఒకవేళ నేను స్టెప్ తీసుకుంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్ పూర్తిగా నిలబడుతుందా లేదా? అండ్ మీరు చూస్తే మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను నాలో చేంజెస్ వచ్చాయి. అవి నేను మీ వైపుగా నిలబెట్టుకోవాలని మీ వైపుగా వచ్చినా సరే మీరు ఓకే చెప్తారా లేదా? అండ్ మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు. ఇంకొక పక్క అయితే వీళ్ళకి ఒక ఆలోచన అనేది ఆలోచనలనేవి కొత్త కొత్త ఆలోచనలు కానివ్వండి, వేరే వైస్‌గా అయినా సరే స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా సరే నిలబెట్టుకోవాలి అన్న ప్రయత్నం చెయ్యాలి అని ఏదైతే అనిపిస్తుందో వాళ్ళకి ఏంటంటే హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారనమాట. నేను స్టెప్ తీసుకుంటే ఈ రిలేషన్‌షిప్ అసలు నిలబడుతుందా లేదా? నేను ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? లేకపోతే వాకవే చేయాలా? మీరు చూస్తే మీరు వాకవే మోడ్‌లో ఉండారు. నాకు నిలబెట్టుకోవాలి అని ఉంది. ప్రేమ ఉంది. కేరింగ్ ఉంది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ చాలా ప్రేమ అనేది వీళ్ళకి మీ పట్ల అనేది చాలా ప్రేమ అనేది వస్తుందనమాట. ఏసుకో. చున్నీ నేను ఇప్పుడు పెట్టను. ఏసుకో. అవి తీసుకెళ్ళి సాయంత్రం ఒక్క నిమిషం అండి. చున్నీ తీసుకెళ్ళి, ప్యాంట్ తీసుకెళ్ళి నేను సాయంత్రం ఇచ్చి ఎలాస్టిక్ ఏపించాలి. మర్యాదగా ఇప్పేసి మామూలు డ్రెస్ వేస్తాను. ఎలాస్టిక్ ఏపించాలి అది సాయంత్రం. ఇక్కడ ఏంటంటే మీకు మీ వైస్‌గా ఏంటంటే ఈ పర్సన్‌కి ఒక ఛాన్స్ తీసుకోవాలి. కానీ మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు. నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. మీ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే మీరు వాకవే మోడ్‌లో ఉండేసరికి ఎవరికైతే ఇంకా కాల్స్ కానీ, మెసేజ్ కానీ రాలేదో వాళ్ళు మాత్రం పూర్తిగా వీళ్ళ చేతుల నుంచి చేయి దాటిపోయారు. అంటే మీరు వస్తారు వాళ్ళు వస్తారు అన్న నమ్మకం మీకు పోయిందో అది వీళ్ళు గమనిస్తున్నారనమాట. కానీ నేనేం చెయ్యలేను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, మీ సిట్యుయేషన్ బట్టి మీకు వాళ్ళ లైఫ్‌లో ఎవరు ఉన్నారు అని తెలుసో వాళ్ళ వైస్‌గా ఏంటంటే నేను ఏం చేయలేకపోతున్నాను. ఈ రిలేషన్‌షిప్ నిలబెట్టుకోలేకపోతున్నాను. మీరు చూస్తే మీరు వాకవే చేసేస్తున్నారు. నేను గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక స్టెప్ అనేది తీసుకోలేదు. ఎందుకంటే థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ వైస్‌గా కానివ్వండి, నేను వాళ్ళ వైస్‌గా ఉండి ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాను. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నాను. అండ్ అటువైపు చూస్తే మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది. మీ వైపుగా గ్రోత్ తీసుకురావాలి అనిపిస్తుంది. మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ నేనైతే ఏ స్టెప్ తీసుకోవట్లేదు. నాకు నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ కానీ ఉన్నారు. వాళ్ళని దాటుకొని నేను రాలేకపోతున్నాను. నాకు వాళ్ళు కావాలి, మీరు కావాలి. ఎవరైతే థర్డ్ పర్సన్ సిట్యుయేషన్‌లో ఉన్నారో వాళ్ళు కావాలి, నాకు మీరు కావాలి అన్న వైస్‌గా వీళ్ళకి ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయన్నమాట. నేను గతంలో ఈ రిలేషన్‌షిప్ వద్దు అనుకొని వాకవే చేసేసాను. అట్ ప్రెజెంట్ కూడా ఈ రిలేషన్‌షిప్‌ని వద్దు అనుకొని వాకవే చేసేయాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఏంటంటే దానివల్ల నాకు చాలా పెయిన్ వస్తుంది. చాలా బాధ అనుభవిస్తున్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఏదైతే మీరు గతంలో ప్రేమను కానివ్వండి, కేర్ కానివ్వండి, ఏదైనా సరే మీరు ఈ పర్సన్ వైస్‌గా చూపించారో ఆ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ అదే పదే పదే గుర్తుకొస్తుందనమాట ఈ పర్సన్‌కి. అందుకని వీళ్ళకి చాలా పెయిన్ అనేది, చాలా బాధననేది అనుభవిస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఎలా నిలబడుతుంది? ఎలా స్టెప్ తీసుకోవాలి? రోజు రోజుకి టైం గడిచిపోతుంది. అండ్ స్టెప్ తీసుకోకపోతే ఇంకా రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయిద్ది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఎటూ తేల్చుకోలేక ఈ పర్సన్ మాత్రం జగిల్ అవుతున్నారండి. ఓకే. మీరు చూస్తే మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా ఉంటున్నారు. మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు. అండ్ ఇక్కడ
మీ లైఫ్‌లో మీరు సంతోషంగా ఉంటున్నారు. ఫ్యామిలీతో కానివ్వండి, మళ్ళీ లేకపోతే సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్‌తో కానివ్వండి, మీరు సంతోషంగా ఉన్నట్లుగా వీళ్ళకనిపిస్తుందనమాట. ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్‌ని రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. మీ పట్ల చాలా ప్రేమ ఉంది ఆల్రెడీ. గతం నుంచి ఇప్పటికీ ఉంది. కానీ ఈ పర్సన్ ఏంటంటే బయటికి మాత్రం వ్యక్తపరచరనమాట. నాకు ఇలా ప్రేమ ఉంది నీ వైపు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని కానివ్వండి, నీ వైపు ఇలా ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నాయి అన్న వైస్‌గా సరే ఈ పర్సన్ బయటికి చెప్పరనమాట. అండ్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కూడా నాకు కొద్దో గొప్పో కనిపిస్తుందండి. అంటే ఆ రిలేషన్‌షిప్‌లో ఒకళ్ళు ఇక్కడ ఉండటం, ఇంకొకళ్ళు వేరే స్టేట్స్‌లో ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. వాళ్ళకి కూడా ఏంటంటే బాగా మీరు పదే పదే గుర్తుకు రావటం, మీరు దూరమైన దగ్గర నుంచి వీళ్ళకి మీ వాల్యూ అనేది, మీ విలువ అనేది తెలుస్తుందనమాట ఈ పర్సన్‌కి. ఓకే. మీ జెండర్‌ని బట్టి తీసుకోండి. పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు. మీ పర్సన్ బట్టి తీసుకోండి. మీ జెండర్‌ని బట్టి తీసుకోండనమాట. ఓకేనా. లాంగ్ డిస్టెన్స్ అయినా సరే మీ వైపుగా ప్రేమ కలగటం, మీ వైపుగా రావాలి అనిపించటం, నిలబెట్టుకోవాలి అని అనిపించటం, గ్రోత్ తీసుకురావాలి అని అనిపించటం, ఎంత మైండ్ డైవర్ట్ చేసుకోవాలి, పని వైజ్‌గా అయినా సరే, వర్క్ వైజ్‌గా అయినా సరే డైవర్ట్ చేసుకోవాలి అన్న ఫీలింగ్స్ వచ్చినా సరే ఈ పర్సన్ ఏంటంటే వర్క్‌లో ఉన్నా సరే మీరు పదే పదే గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్‌కి. ఎవరికైతే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళకనమాట. ఒకవేళ ఎదురెదురుగా ఉన్న ప్లేస్‌లో ఉన్న వాళ్ళకైనా సరే అండి, వీళ్ళైతే మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారు? మీరు వాకవే మోడ్‌లో ఉన్నారా? లేకపోతే ఈ రిలేషన్‌షిప్ గురించి ఏదన్నా నాకు అవకాశం ఇస్తారా? అన్న వైస్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. దూరం నుంచైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఓకేనా. అసలు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకి అసలు ఏమి తెలియక మీరు కూడా వీళ్ళకి కాల్ గాని, మెసేజ్ కానీ చెయ్యట్లేదో వాళ్ళకేమనిపిస్తుందంటే మీరు ఈ రిలేషన్‌లో నుంచి వెళ్ళిపోయారు. ఈ రిలేషన్‌లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. మీరు వాకవే చేసేశారు. ఇక ఈ రిలేషన్‌షిప్ పట్ల ఒక ఛాన్స్ అనేది లేదు. ఇంకా స్టెప్ అనేది తీసుకోకపోతే ఈ రిలేషన్‌షిప్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ కేటగిరీస్ ఈ 5 కార్డ్స్‌లో ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళొచ్చారండి. ఇక్కడ నుంచి సెకండ్ కేటగిరీస్ వాళ్ళేంటంటే వీళ్ళేంటంటే మ్యారేజ్ కాని వాళ్ళొచ్చారు. మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ వీళ్ళ వైస్‌గా హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారు. అంటే ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళు సెపరేట్‌గా మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్ వాళ్ళైనా సరే చూడొచ్చు. ఇక్కడ నుంచి థర్డ్ పర్సన్ కేటగిరీస్ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళేంటంటే హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారు. అటు ఇటు మ్యారేజ్ కాని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి? ఒకవేళ ఆల్రెడీ ఫ్యామిలీని ఒప్పించి కొంతమందికి ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అని డిసైడ్ అయిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారనమాట. ధైర్యం చేయలేకపోతున్నారు. ఓకేనా. ధైర్యం చేయలేకపోతున్నారు. మీరు చూస్తే మీరు బిందాస్‌గా ఉంటున్నారు. మీ లైఫ్‌లో మీరు చాలా మంచి పర్సన్. మిమ్మల్ని వదులుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ అనేది నేను చాలా బాధపడాల్సొస్తుంది. చాలా పెయిన్ అనుభవించాల్సొస్తుంది అన్న వైస్‌గా ఈ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారనమాట. ఎవరికైతే మ్యారేజ్ కాని వాళ్ళైతే ఇప్పుడు కానీ నేను ఫ్యామిలీతో చెప్పకపోతే మాత్రం రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది. ఫ్యామిలీతో ఒప్పించైనా సరే ఈ రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని అన్న వైస్‌గా ఈ పర్సన్ అనేది ఆలోచనలనేవి చేస్తున్నారనమాట. కానీ ఫ్యామిలీకి ఎలా చెప్పాలి? ఎలా ఒప్పించాలి? నాకు ఫ్యామిలీ కూడా ముఖ్యమే కదా! మీరు ముఖ్యమే కదా! మిమ్మల్ని వదిలేసి ఉండలేను, ఫ్యామిలీని వదిలేసి ఉండలేను. మీ ఇద్దరిని దగ్గరగా ఉంచుకొని నేను మ్యారేజ్ చేసుకోవాలి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. వాళ్ళని దగ్గరగా ఉంచుకోవాలి అండ్ మీ ఫ్యామిలీ వైస్‌గా అయినా సరే నాకు అందరూ కావాలి. అందరి వైస్‌గా నేను ఈ మ్యారేజ్ అనేది చేసుకోవాలి అన్న వైస్‌గా ఈ పర్సన్ ఫీల్ అయినప్పుడు వీళ్ళకి ఏంటంటే హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్. ఓకేనా. నేను వాకవే చేసేయలేకపోతున్నాను మీ రిలేషన్‌షిప్‌లో నుంచి అండ్ ఫ్యామిలీ వైస్‌గా కూడా నేను వాకవే చేసేయలేకపోతున్నాను. ఫ్యామిలీని వదిలేసుకొని మీ దగ్గరికి రాలేను. మిమ్మల్ని వదిలేసి ఫ్యామిలీ వైస్‌గా వేరే సంబంధాలు మ్యాచెస్ ఏమైనా ఉంటే ఆ వైస్‌గా నేను మ్యారేజ్ చేసుకోలేకపోతున్నాను అన్న కన్‌ఫ్యూజన్ ఒకటి వీళ్ళలో ఉందనమాట. జిగిల్ అవుతున్నారు అటు ఇటు.
ఓకేనా? టైం కూడా గడిచిపోతుంది రోజు రోజుకి. మీతో ఈరోజు చెప్తాను, రేపు చెప్తాను, లేకపోతే ఎల్లుండి చెప్తాను. ఎవరికైతే మ్యారేజ్ విషయంలో మీరు ఏదైతే ప్రశ్న వేస్తున్నారో ఈరోజు చెప్తాను, రేపు చెప్తాను అని రోజు రోజుకి గడువు పెడుతున్నారో, టైం గడిచిపోతుందో వాళ్ళు ఇప్పటికీ స్టెప్ తీసుకోకపోతే నా నేనింకా బాధపడాల్సొస్తుంది. ఏదో ఒక నిర్ణయం ఈ రిలేషన్‌షిప్ పట్ల తీసుకోవాలి. నేను హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నాను. నేనేం చేయలేకపోతున్నాను. ఓకేనా? ఏం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్‌షిప్ పట్ల అన్న బాధ మాత్రం ఈ పర్సన్‌లో చాలా ఉందండి. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఈ పర్సన్ అయితే. ఓకేనా? ఇక్కడ తర్వాత ఏంటంటే, ఇక్కడ థర్డ్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే, మీ వైపుగా రిలేషన్‌షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ రీబర్త్ చేయాలి అనిపిస్తుంది. మీ వైపుగా చాలా ప్రేమ ఉంది. అండ్ మీరు చూస్తే మీరు ఈ రిలేషన్‌షిప్ నాకు వద్దు. మీరు మాత్రం ప్రేమను చూపించరు. నాకు ప్రేమ ఉంది. మీరు మాత్రం అసలు నా మీద ప్రేమను చూపించడం కానివ్వండి, కేరింగ్ చూపించడం కానివ్వండి, ఏది మీరు చూపించరు అన్న వైస్‌గా మీరు ఒకే ఇంట్లో ఉండి కూడా మాటలు లేని వాళ్ళు, కొద్దో గొప్ప మాటలున్నా సరే మీరు ప్రశ్నించడం మొదలుపెట్టారో వాళ్ళకేంటంటే ఒక ఆలోచన అనేది వస్తుందనమాట. మీ వైపుగా న్యాయం చేయాలి. మీ పట్ల ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. ఓకేనా? మీ పట్ల ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. మీ వైస్‌గా మీకు న్యాయం చేయాలి అన్న వైస్‌గా ఈ పర్సన్‌కి ఆలోచనలనేవి వస్తున్నాయన్నమాట. మీతో సంతోషంగా ఉండాలి. రిలేషన్‌షిప్‌లో మళ్ళీ గతంలో ఏదైతే రిలేషన్‌షిప్‌ని బ్రేక్ అయిపోయిందో దాన్ని రీబర్త్ చేయాలి అనిపిస్తుంది. మీ పట్ల ఈ పర్సన్‌కి ప్రేమ ఉందండి. ప్రేమ ఉంది, కేరింగ్ ఉంది అండ్ చాలా ఫీలింగ్స్, ఎమోషన్ అవి కూడా ఉన్నాయి. కానీ ఈ పర్సన్ ఏంటంటే బయటికి మాత్రం ఈ పర్సన్ పోర్ట్రే చేయరు. మీకు కూడా ఏంటంటే ఇక్కడ ఏంటంటే నాకు ఏజ్ గ్యాప్ వాళ్ళు అండ్ ఒకళ్ళ అన్‌మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ కింద కార్డ్స్‌లో. ఈ 3 లైన్‌లో కార్డ్స్‌లో వాళ్ళు ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్ అండ్ ఏజ్ గ్యాప్ వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళకి అలా అయినా సరే మీరంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. కానీ ఏంటంటే నువ్వు మాత్రం ఈ రిలేషన్‌షిప్ నిలబెట్టుకుంటేనే నేను ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటాను. లేకపోతే నేను ఈ రిలేషన్‌షిప్‌ని పూర్తిగా ఎండ్ చేసేసి వెళ్ళిపోతాను. నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉంటాను. నా లైఫ్‌లో నేను సంతోషంగా ఉంటాను అని బయటికి మాత్రం మీరు పోర్ట్రే చేస్తున్నారు. మీలో కూడా చాలా అలజడి ఉంది. ఈ పర్సన్ ఏంటంటే నిలబెట్టుకుంటారా లేదా? ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ వస్తుందా లేదా? ఈ పర్సన్ ఒకవేళ మ్యారేజ్ కాకపోతే ఈ పర్సన్ నన్ను మ్యారేజ్ చేసుకుంటారా లేదా? అన్న వైస్‌గా కూడా మీలో కన్‌ఫ్యూజన్ అనేది మీలో కూడా ఉందన్నమాట. ఓకేనా? మీకు న్యాయం చెయ్యాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మ్యారేజ్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఫీలింగ్స్, ఎమోషన్స్ మీతో చెప్పుకోవాలి. ఫీలింగ్స్, ఎమోషన్ మీకు షేర్ చేయాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. కానీ గతంలో మీరు ఆల్రెడీ చాలా కృంగిపోయి ఉన్నారు. చాలా అనుభవించి చాలా బాధ, చాలా పెయిన్ అనుభవించి ఉన్నారు మీరు ఈ రిలేషన్‌షిప్ పట్ల. దానివల్ల ఏంటంటే మళ్ళీ గతంలో ఉన్నట్టు ఈ రిలేషన్‌షిప్ ఉంటుందా? గతంలో ఉన్నట్టు ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళుతుందా? గతంలో ఉన్నట్టు మీరు ప్రేమను నాకు చూపిస్తారా లేదా? అన్న వైస్‌గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీకు కూడా ఈ రిలేషన్‌షిప్ కావాలి అని తెలుసు. కానీ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ వద్దు, నేనింక భరించలేను అని ఏదైతే పోర్ట్రే చేస్తున్నారో ఈ పర్సన్‌కి అది వీళ్ళకి ఎక్కువ ఆలోచన అనేది, మెంటల్ డిప్రెషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుందనమాట. మీ మనసులో ఏముంది? ఓకేనా? మీ మనసులో ఏముంది అన్న వైస్‌గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరేమనుకుంటున్నారు? ఈ రిలేషన్‌షిప్‌లోని వాకవే చేసేద్దాం అనుకుంటున్నారా? అంటే ఒకే ఇంట్లో ఉండి మాటలు లేని వాళ్ళు, సరిగా మాట్లాడుకోని వాళ్ళు, హస్బెండ్ వైఫ్స్ అలా తీసుకోండి. మీ సిట్యుయేషన్ బట్టి తీసుకోండి. మీకెలా ఉంది? మీ సిట్యుయేషన్ ఎలా ఉంది? మీ పర్సన్ వైస్‌గా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే నో కాంటాక్ట్‌లో ఉన్నా సరే కొద్దో గొప్పో లెస్ కాంటాక్ట్ ఉంటుంది కదా! వాళ్ళ వైస్‌గా అయితే ఎక్కువగా తెలుస్తుంది. ఏంటంటే మీ మనసులో ఏముంది? మీరేం ఆలోచిస్తున్నారు అన్న వైస్‌గా ఈ పర్సన్ అనేది ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్‌కి ఏంటంటే ఎక్కువ లోన్లీ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉందండి.
ప్రతి వీక్లో మాత్రం సండే పర్సన్ ఫీలింగ్స్ చూస్తున్నప్పుడు వీళ్ళేంటంటే ఎక్కువగా ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్టున్నారు. అండ్ మీ దగ్గరికి వచ్చినా సరే రాకపోయినా సరే ఫ్యామిలీతో ఉన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువగా లోన్లీగా ఉండటానికి ఫీల్ అవుతూ ఉంటారు. మీరు పక్కనున్నా సరే ఏదో మూడీగా ఉన్నట్టుగా, ఒంటరిగా అయిపోయాను నేను, ఒక్కడినే ఉన్నారు అన్న ఫీలింగ్తో మీతో మాట్లాడకపోవటం, సరిగా ఉండకపోవటం, మీతో గతంలో ఉన్నట్టు హ్యాపీగా ఫీల్ అవ్వకపోవటం, అలా పర్సన్ అనేది ఆలోచన అనిపిస్తుంది. చూసారు, ఇక్కడ డిప్రెషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారో ఏంటో అన్న కన్ఫ్యూజన్ మీకు కూడా వస్తుందన్నమాట. ఎందుకు ఈ పర్సన్ ఇలా ఉంటున్నారు, ఎందుకు ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ పర్సన్ ఇలా అయిపోయారు అన్న కన్ఫ్యూజన్ మీకు కూడా వస్తుంది. ఈ పర్సన్ చూడండి ఎంత డిప్రెషన్గా ఉన్నారు, దానిలో మీకు కూడా డిప్రెషన్ వస్తుందన్నమాట. అంటే ఎదురెదురుగా ఉన్నవాళ్ళు అసలు తెలుస్తుందన్నమాట. ఈ పర్సన్ ఎందుకు ఇంత లోన్లీ ఫీలింగ్ వస్తుంది ఈ పర్సన్కి, ఎందుకని నాతో సరిగా మాట్లాడట్లేదు, ఎందుకని ఈ పర్సన్ ఇలా అయిపోయారు, ఎందుకని గతంలో ఉన్నట్టు ఉండట్లేదు నాతోటి అన్న కన్ఫ్యూజన్ ఒకటి మీలో కూడా ఏర్పడిపోయింది. మీకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది, మీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది, మీకు కూడా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ మాత్రం ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోకపోతే నేను మాత్రం ఏం చేయగలను అన్న వైజ్గా మీకు ఆలోచనలు అనేవి వస్తున్నాయి అన్నమాట. ఈ పర్సన్కి నేను బయట విషయాలే కాదు, సొసైటీ కానివ్వండి, బయట వ్యక్తులే కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, అన్ని వయసులో ఈ పర్సన్ అనేది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారన్నమాట. ఈ పర్సన్ ఒకవైపు మీరు, ఇంకొక వైపు బయట వ్యక్తులు, సొసైటీ అండ్ ఫ్యామిలీ, థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ వైజ్గా అన్ని వైజ్లా వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారనమాట. అందుకని వీళ్ళకి చాలా వరకు డిప్రెషన్ అనేది ఏర్పడిపోయిందనమాట. ఓకేనా, ఇంకా కార్డ్స్ చూస్తాను. నేను ఇట్లాంటివి చూపించండి, ఇంకా చూపించండి దుర్గాభవాని మాత. ఓకే, మీరు చూస్తే ఇక ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేను, ఇక నేను మాత్రం మోకవే చేసేస్తాను. ఎందుకంటే మీరు మాత్రం స్టెప్ తీసుకోవట్లేదు, వాళ్ళు మాత్రం స్టెప్ తీసుకోవట్లేదు. అండ్ ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా, గతంలో ఉన్నట్టు ఈ పర్సన్ ఉండట్లేదు. మీరు అలసిపోయారు, ఇక ఈ రిలేషన్షిప్ పట్ల మీకు ఓపిక లేదు అండ్ మీరు అలసిపోయారు. గతంలో ఉన్నట్టు ఈ పర్సన్ ఉండట్లేదు కాబట్టి మీరు అలసిపోయారు అన్నమాట ఈ రిలేషన్షిప్ పట్ల. అందుకని మీకు ఏంటంటే వాకవే చేసేయాల అన్న వయసుగా మీకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ కార్డ్స్ కూడా వచ్చాయి కాబట్టి చెప్తున్నానండి. ఇక కానీ ఈ పర్సన్కి ఏంటంటే థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు వాళ్ళ లైఫ్లో, ఫ్యామిలీ ఉంది, థర్డ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని పంచలేకపోతున్నాను, థర్డ్ పర్సన్ వైజ్గా చూసుకున్నారు కాబట్టి ఈక్వల్గా నేను సమానంగా ప్రేమని పంచుకోలేకపోతున్నాను. మీకు సమానంగా ఈక్వల్గా ప్రేమని ఇవ్వాలి అని అనిపిస్తుంది. థర్డ్ పర్సన్ వైపు ఎంత ఇస్తున్నారో మీ వైపుగా అంతే ప్రేమని ఇవ్వాలి అని అనిపిస్తుంది. కానీ అది నేను చేయలేకపోతున్నాను. మనీ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకేనా, మీరు చాలా బాధపడుతున్నారని తెలుసండి వీళ్ళకి, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు అని తెలుసు వీళ్ళకి. ఇక మీరు పడి ఉండటం చెప్పానా, మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. ఓకే, వీళ్ళేంటంటే మీరేంటంటే వాకవే చేసేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇక మీరు నిలబడరు ఈ రిలేషన్షిప్లో, మీరు వాకవే చేసేస్తారు అన్న వైజ్గా ఈ పర్సన్కి రియలైజ్ అవుతున్నారనమాట. ఈ మనీ వైజ్గా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు మాత్రం మీ వైపుగా స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, మీరు కావాలి అని అనిపిస్తుంది, మీ వైపు ఎమోషన్స్ కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఫీలింగ్స్ కానివ్వండి, ఏదైనా సరే మీ వైపుగా చెప్పాలి అని అనిపిస్తుంది. ఈ పర్సన్కి ఆలోచిస్తున్నారు, ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. చూసారా ఎంత మొండి పర్సన్ నేను చెప్పాను కదా ఇందాక, ఆ ఫీలింగ్స్ వచ్చినా సరే నేను చెప్పను, బయటికి నేను చూపించను అన్న వైజ్గా మాత్రమే ఈ పర్సన్ అనేది ఎక్కువ ఆలోచన అనేది చేస్తున్నారనమాట. ఓకే, ఇక్కడ టైం కార్డ్స్ ద్వారా చూద్దామండి మీ పర్సన్ మీ వైజ్గా ఎంతవరకు వస్తారు అనేది, ఎన్ని రోజుల్లో వస్తారు అనేది చూద్దాము. ఈరోజు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఇవి కూడా 3 times తలుచుకోండి మీ పార్ట్నర్స్ నేమ్స్ని. ఓకేనా, ఈ కార్డ్స్ కలిపేటప్పుడు కూడా మీ పార్ట్నర్స్ నేమ్స్ని తలుచుకోండి. 3 cards తీస్తాను. ఓకేనా, ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ వైపుగా ఎన్ని రోజుల్లో వస్తారు, క్లారిటీగా చూపించండి. వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానివ్వండి, లేకపోతే ఎన్ని రోజుల్లో వస్తారు వీళ్ళ వైపుగా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో
వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ వయసుగా ఎన్ని రోజుల్లో వస్తారు, వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ ఎన్ని రోజుల్లో చేస్తారు, క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ వయసుగా ఎన్ని రోజుల్లో వస్తారు అండ్ వీళ్ళకి కాల్స్ కానీ మెసేజ్ కానీ ఎన్ని రోజుల్లో చేస్తారు, క్లియర్గా క్లారిటీగా చూపించండి. క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవానీ మాత. త్రీ కార్డ్స్ తీస్తున్నానండి. ఓకే, కొంతమందికి ఇన్ 20 డేస్లో వస్తారండి కాల్స్. ఈ వీకెండ్ లోపు కాల్ కానీ మెసేజ్ కానీ చేసిన వాళ్ళకి మీ వైపుగా మళ్ళీ మీతో రీయూనియన్స్ చేయటానికి మీ ఎదురుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇన్ 23 డేస్. ఓకే, ఇన్ 19 డేస్, కొంతమందికి 19 డేస్. కొంతమందికి ఏంటంటే 19 డేస్ కనిపిస్తున్నాయండి. కొంతమందికి నాట్ ద రైట్ టైం, లీవ్ ఏ అప్ టు గాడ్. ఈ పర్సన్ మీరైతే మాత్రం కొంతమందికి ఎవరికైతే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, పూర్తిగా నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు మీరు వాకవే మోడ్లో ఉండటమే మంచిదని చెప్తున్నారండి. అప్ టు గాడ్, నాట్ ద రైట్ టైం, లీవ్ అప్ టు గాడ్. మీరు వదిలేయటమే మంచిది అని చెప్తున్నారు గాడ్. మరి ఇక్కడ మూడో కార్డు వచ్చిందండి. అది ఎవరికైతే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నారో పూర్తిగా వాళ్ళు మాత్రం ఇలాగే వాకవే మోడ్లో ఉండండి. ఆ రిలేషన్షిప్ మీకు పనికి రాదు, మీకు మంచిది కాదు. మీకు గాడ్ అనేది ఇంకా మంచి పర్సన్ కానివ్వండి, మంచి వయసుగా అయినా సరే మీకు ఒక మంచి రిలేషన్షిప్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అన్న వయసుగా ఈ కార్డ్ అనేది చెప్తుందనమాట. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఎవరికైతే నో కాంటాక్ట్లో ఉండి లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ 19 డేస్లో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో లెస్ కాంటాక్ట్ ఉండి మాటలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారండి 23 డేస్లో కొంతమందికి. ఓకేనా, ఈ వీకెండ్లోపు కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ కాల్ కానీ ఈరోజు నైట్ లోపు కానివ్వండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకేనా. ఓకే, కొంతమందికి మాత్రం ఎవరికైతే అంటే ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అప్ టు నెక్స్ట్ జనవరి అంటే వచ్చే సంవత్సరంలో మీకు ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ కానివ్వండి, రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకునే అవకాశం కానీ మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకేనా. ఆన్ డేట్ ఆర్ నెక్స్ట్ మంత్. ఓకే, కొంతమందికి 23 డేస్ అంటే ఈరోజు 30 కదండి, 30 కాబట్టి 23 55. ఈ వీకెండ్ లోపు అంటే 5 వస్తుందేమో, ఈ వీకెండ్ అంటే 5 వస్తుందేమో అంతే. 5 కానివ్వండి, 4లో కానివ్వండి, 14 కానివ్వండి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అప్ టు నెక్స్ట్ జనవరి అంటే ఎవరైతే అది మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్ కాకుండా ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు అండ్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఇది. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ జనవరి అంటే ఇంకా 6 months ఉంది జనవరికి. ఇవాళ 30 కదా, ఇంకా 6 months ఉంది. ఆ 6 months వీళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పూర్తయిపోయి ఈ నెక్స్ట్ జనవరి లోపు వీళ్ళు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది. వీళ్ళు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ పైన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకేనా. ఎవరికైతే మ్యారేజ్ అవకాశాలు ఉన్నాయో
వీళ్ళేంటంటే వీళ్ళ ఫ్యామిలీని ఒప్పించి వీళ్ళేంటంటే ఇన్ 90 డేస్లో కానివ్వండి, 23 డేస్లో కానివ్వండి, మీకు ఒక సొల్యూషన్ అనేది మీ వైపుగా చెప్తారనమాట. అండ్ నిర్ణయం అనేది మీ వైపుగా తీసుకుంటారు ఈ పర్సన్. ఎవరికైతే కోర్టుల్లో కానివ్వండి, వేరే వైజ్గా అయినా సరే కేసులు ఉన్నాయో వాళ్ళకు కూడా 20 డేస్లో కానివ్వండి, 90 డేస్లో కానివ్వండి, ఈ రిలేషన్షిప్ పట్ల న్యాయం అనేది చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ వైజ్గా మీకు ఏం న్యాయం కావాలో ఆ వైజ్గా న్యాయం జరిగే అవకాశం చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళైతే మాత్రం సపరేట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం హోప్స్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ మాత్రం ఎక్కువగా కొంతమందికి మాత్రం ఎక్కువగా కొంతమందికి మాత్రమేనండి, కొంతమందికి మాత్రమే ఎక్కువగా థర్డ్ పర్సన్ వైజ్గా ఉన్నట్లుగా నాకు కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే మీరు వాకవే చేసిన ఓకే అన్న వైజ్గా ఉన్నారు. కొంతమంది ఏంటంటే మీరు వాకవే చేస్తే మాత్రం నేను ఉండలేను, మీరు కావాలి, థర్డ్ పర్సన్ కావాలి, ఫ్యామిలీ కావాలి. ఫ్యామిలీ అయినా తీసుకోవచ్చు థర్డ్ పర్సన్ లేని వాళ్ళు. ఓకేనా? అలా అన్నమాట. ఓకే అండి, ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెసినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. అండ్ పర్సన్ గురించే కాదండి, జాబ్స్ గురించి కానివ్వండి, కెరీర్ గురించి కానివ్వండి, ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ నెంబరు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఇక్కడ కూడా పెడుతున్నాను. పర్సనల్ రీడింగ్స్కి వాళ్ళు కావాల్సిన వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ మాత్రమే పనిచేస్తుంది. మామూలు కాల్స్ మాత్రం పనిచేయవండి ఆ నెంబర్కి. పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి వస్తుంది. మనీ అంటే 4 క్వశ్చన్స్ 500 అండి. 4 క్వశ్చన్స్ దాటి 5 క్వశ్చన్స్కి అయితే మళ్ళీ మనీ పే చేయాల్సి వస్తుంది. థర్డ్ పర్సన్ గురించి అయితే మనీ ఎక్కువ పే చేయాల్సి వస్తుందని ముందే చెప్తున్నాను. థర్డ్ పర్సన్ గురించి ఇంకా మనీ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. వాట్సాప్లోకి వచ్చి థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి మేడం, వాళ్ళ గురించి అంతా ఇంత అంతా అనవద్దు. నేను వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఎలా చెప్తున్నారు ఏంటనేది పూర్తిగా చూసి విని అప్పుడు మీరు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెట్టచ్చు. అలా కాకుండా సగం విని వెంటనే మెసేజ్ పెడతారు. నేను ఇంత అని చెప్పగానే మెసేజ్ ఆపేస్తారు. అసలు ఏ సమాధానం చెప్పట్లేదు. అదేంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడైతే మీరు ఇలా ఉందండి. మీరు ఖచ్చితంగా వీడియోకి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు రెసినేట్ అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అంటే నేను చెప్తుంది కరెక్టేనా కాదా అనేది నాకు తెలియాలి కాబట్టి. అండ్ మీ ఫీలింగ్స్ కనెక్ట్ అవుతున్నాయి, మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది కూడా నాకు తెలియాలి కాబట్టి నేను కామెంట్ ద్వారా తెలియచేయమంటున్నాను. వీడియోస్ మాత్రం లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి. ఒక్కళ్ళ ఎనర్జీ అనే మాత్రం ఉండదు. ఎందుకంటే అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. కాబట్టి మిమ్మల్ని పర్సనల్ రీడింగ్స్ తీసుకోమని చెప్తున్నాను అనమాట. ఓకేనా? పర్సనల్ రీడింగ్స్ అయితే ఆ పర్సన్ గురించి నెగిటివ్గా రావచ్చు, పాజిటివ్గా రావచ్చు. అది మనం తీసుకోవాలి. ఓకే, నెగిటివ్గా చెప్పగానే ఓకే మేడం అని పెట్టేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు నేను చెప్పేసేయాలి. ఎందుకంటే రేపు నేను వేరే వైజ్గా చెప్పాననుకోండి, ఇలా అంటే రేపు నాకు డబ్బుల కోసం నేను చేసి వేరే వైజ్గా నెగిటివ్గా పాజిటివ్గా చెప్తే ఏముంది, మీరే డ్యామేజ్ అవుతారు. నాదేమైంది, నేను డబ్బులు తీసుకున్నాను, నేను చెప్పేస్తాను. అసలు నెగిటివ్గా చెప్పిన తర్వాత ఒక థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు అసలు. సరే ఓకే, థ్యాంక్స్ కూడా చెప్పకపోయారు. అసలు చెప్పగానే ఫోన్ పెట్టేస్తున్నారు. ఇంకా ఓకే మేడం అని ఫోన్ పెట్టేస్తున్నారు. అదేంటి, ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను. లేకపోయి లేనిది తీసుకొచ్చి చెప్పాలంటే అది ఎలాగా? ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. ఎందుకంటే రేపు ప్రాబ్లం వచ్చేది మీకు, నాకు కాదు. నేను మనీ తీసుకొని నేను చెప్పేస్తాను. ఓకే, నాకేమైంది? బాధపడేది మీరు. రిలేషన్షిప్లో ఉండి బాధపడాల్సింది మీరు, పెయిన్ అనుభవించాల్సింది మీరు. ఎవరికి ఏమొస్తే అది చెప్పాలి నేను. ఓకేనా?
ఓకే అండి, ఇలా ఉంది. దాని గురించి చెప్పుకున్నా కూడా వేస్టే. ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెసినేట్ అయింది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ మాత్రం పూర్తిగా చూడండి. వీడియోస్ పూర్తిగా చూసి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను నా ఛానల్లో వీడియోస్ని చాలా పెట్టాను, అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ అండి.